అందరికీ నమస్కారం. ఇవాళ మనం మైసూర్ పప్పు వండుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఆయిల్, టమాటా అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి తాలింపు వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగాలి, అన్నీ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడికాక పప్పు కడుక్కొని ఆల్రెడీ కడిగి పెట్టిన ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికింది ఫ్రెండ్స్. మళ్ళీ పప్పు కడిగిన పప్పు వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఇందులో ఉప్పు వేసుకుంటే పప్పు తొందరగా ఉడకదు ఫ్రెండ్స్. అందుకే నేను పసుపు ఒకటి వేసుకొని, కావాల్సినంత పసుపు వేసుకొని ఫస్ట్ కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. ఇట్లా ఆయిల్ ఉడికితే బాగుంటుంది టేస్ట్. మైసూర్ పప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఇది ఉడకడానికి సరిపడా నీళ్ళు వస్తుంది. కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా వాసుకోవచ్చు వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఉడకనిద్దాం దీన్ని. ఇలా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికింది ఫ్రెండ్స్. నేను తాలింపు వేసి ఉడకబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. కారం 2 స్పూన్, పచ్చిమిరపకాయలు కూడా వేసిన ఫ్రెండ్స్. 2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల మసాలా, 1 స్పూన్ ఉప్పు. సరిపడా ఉప్పు వేసుకోండి, ఇంకెంత కావాలో. కొంచెం అల్లం కూడా ఫ్రెండ్స్. నేను ఎల్లిపాయలు వేసిన, మన ప్లేస్ అల్లం కూడా వేస్తున్నా. వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, ఇలా అయినా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉడకాలి ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఐషు టేస్ట్ చూస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఐశ్వర్య? బాగుందా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చేటట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.